కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. అసలు టెస్ట్ క్రికెట్ చరిత్రలో మునిపెప్పుడు చూడని ఒక అరుదైన విధ్వంసాన్ని సృష్టించారు. సో ఈ కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ 3 డేస్లో గేమ్ ఏం పెద్దగా ప్రోగ్రెస్ కాలేదు. ఫస్ట్ రోజు బంగ్లాదేశ్ వాళ్ళు 35 ఓవర్స్ ఆడారు అంతే. ఆ తర్వాత చూసుకుంటే డే 2 అండ్ డే 3 కంప్లీట్లీ వాస్ట్ అవుట్ అయిపోయింది. ఎస్పెషల్లీ డే 3లో రెయిన్ పడకపోయినా సరే వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా గేమ్ ప్రోగ్రెస్ కాలేదు. కానీ ఈరోజు డే 4లో చూసుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ మొత్తం 3 డేస్ గేమ్ కలిపి చూపించేశారు. అసలు రిజల్ట్ పాసిబుల్ కాదు, ఇంకా డ్రా అవుతుంది అనుకుని టెస్ట్ మ్యాచ్లో రిజల్ట్ని తీసుకొచ్చేందుకు మామూలు ప్రయత్నం కాదు ఇది. చరిత్రలో మునిపెప్పుడు లేని విధంగా విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. సో బంగ్లాదేశ్ టీం అయితే వాళ్ళ 107 పరుగుల స్కోర్తో తమ బ్యాటింగ్ని కంటిన్యూ చేశారు. అండ్ ఇనీషియల్గా చూసుకుంటే మన ఫాస్ట్ బౌలర్స్ బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. అసలు ఎక్కడ కూడా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్కి ఈజీ రన్స్ అవ్వకుండా ప్రెజర్ పెట్టారు. అండ్ ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బాల్తో ముష్ఫిక్ ఇబ్రాహీంను క్లీన్ బౌల్ చేశాడు. అండ్ దెన్ సిరాజ్ మరియు రోహిత్ కలిసి ఒక బ్రిలియంట్ సెటప్తో లిటన్ దాస్ను అవుట్ చేశారు. సో బంగ్లాదేశ్ బ్యాటింగ్లో మొమినల్ అక్కడ ఒక ఎండ్లో నిలబడి బ్యాటింగ్ చేశాడు. బట్ అదర్ ఎండ్లో వచ్చిన బ్యాట్స్మెన్ ఎక్కువగా రన్స్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ ఈరోజు మొదటి సెషన్లో మన టీమిండియా బౌలింగ్ బాగుంది, అలాగే ఫీల్డింగ్ కూడా అద్భుతం. ముందు లిటన్ దాస్ను అవుట్ చేసేందుకు రోహిత్ శర్మ ఒక బ్రిలియంట్ క్యాచ్ పడితే ఆ తర్వాత సిరాజ్ వెనక్కి డైవ్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో 2 బ్రిలియంట్ క్యాచెస్ వల్ల బంగ్లాదేశ్ టీం క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మొదటి సెషన్లో 3 వికెట్లు కోల్పోయారు. మరి తర్వాత మొమినల్ మరియు మైదాస్ మిరాజ్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 7వ వికెట్కి 54 పరుగుల పార్ట్నర్షిప్ జోడించి బంగ్లాదేశ్ టీంను స్ట్రాంగ్ పొజిషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ టైంలో మోస్ట్లీ మ్యాచ్ డ్రా అయ్యేలానే కనిపించింది. అండ్ ఫీల్డింగ్లో మన వాళ్ళు ఊపు కూడా తగ్గిపోయింది, చాలా వరకు షోల్డర్స్ డౌన్. కానీ ఇలాంటి టైంలో బుమ్రా వచ్చి ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. ఎస్పెషల్ అతను ఓల్డ్ బాల్తో కటర్స్ వేస్తుంటే బ్యాట్స్మెన్ బెంబెలెత్తిపోయారు. సో మైదాస్ మిరాజ్ అయితే ఒక 2 4లు కొట్టి బుమ్రాకి జలకిద్దాం అనుకున్నాడు. బట్ ఓవర్లోనే బుమ్రా వేసిన ఒక బ్రిలియంట్ లెగ్ కట్టర్కి దొరికేశాడు. అండ్ దెన్ తైజుల్ ఇస్లాం బుమ్రా ముందు నిలవలేకపోయాడు. సో పార్ట్నర్షిప్ పెద్ద అవుతుంది అనుకున్న టైంలో బుమ్రా వచ్చి వరుసగా 2 ఓవర్స్లో 2 వికెట్లు తీశాడు. దీంతో బంగ్లాదేశ్ టీం చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయింది. ఎందుకంటే తర్వాత సిరాజ్ వచ్చి హసన్ మహమూద్ను అవుట్ చేస్తే దాని చివరిగా జడేజా ఖలీద్ అహ్మద్ను అవుట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ టీం కేవలం 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. సో ఎండ్లో మొమినల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి సెంచరీ కొట్టినప్పటికీ బంగ్లాదేశ్ టీంకి భారీ స్కోర్ రాలేదు. అతను ఒక్కడే 194 బంతుల్లో 107 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా కనీసం 35 పరుగుల మార్కును కూడా టచ్ చేయలేకపోయారు. సో రియల్లీ బ్యాటింగ్ బాగా అనుకూలిస్తున్న పిచ్ మీద మన ఫాస్ట్ బౌలర్స్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు. బుమ్రా 3 వికెట్లు తీస్తే సిరాజ్ మరియు ఆకాశ్దీప్ ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ అశ్విన్కి చూసుకున్న 2 వికెట్లు పడ్డాయి. అలాగే చివరిలో జడేజా ఒక వికెట్ తీసి తన కెరియర్లో 300 వికెట్ల మార్కును కూడా చేరుకున్నాడు. సో బంగ్లాదేశ్ టీం అయితే తమ మొదటి ఇన్నింగ్స్లో 233 పరుగులు ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మ్యాచ్ మీద ఎవరికి పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు, ఎందుకంటే ఏం చేసినా సరే మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నాం. కానీ అప్పుడు మొదలుపెట్టారు భయ్య మన టీమిండియా బ్యాటింగ్ నిజంగా మైండ్ పోయింది. అసలు మన వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ దెబ్బకి బంగ్లాదేశ్ టీంకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. జైస్వాల్ స్ట్రైక్ తీసుకోవడం ఏంటి, ఫస్ట్ ఓవర్లో 3 4లు కొట్టడం ఏంటి. అండ్ దాని రోహిత్ శర్మ చూసుకుంటే తను ఫేస్ చేసిన ఫస్ట్ 2 బాల్స్ 2 సిక్సర్లు కొట్టాడు. మిగిలిన ఫస్ట్ బాల్ 6 అయితే అరాచకం డౌన్ ది గ్రౌండ్ వచ్చి లేపాడు. సో క్లియర్లీ మన వాళ్ళ ఇంటెన్షన్ ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే రిజల్ట్ తీసుకురావాలి. అండ్ దీనికోసమే మన వాళ్ళు వన్డే కాదు, T20 కాదు, T10 స్టైల్లో బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 51 రన్స్ కొట్టేశారు. అండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఇప్పటివరకు ఏ టీం కూడా ఎంత ఫాస్ట్గా 50 రన్స్ కొట్టలేదు. సో మన వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా టెస్ట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. డైరెక్ట్గా T20 మ్యాచ్ లేదా T10 మ్యాచ్ ఇవి చూస్తున్న ఫీలింగే వచ్చింది. ఈవెన్ వికెట్లు పడుతున్నా సరే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు దూకుడు తగ్గించలేదు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు రన్స్ కొట్టడమే. మెయిన్లీ జైస్వాల్ మరోసారి బ్రిలియంట్ 50 కొట్టాడు. కేవలం 31 బాల్స్లోని 50 కంప్లీట్ చేసి మన టీమిండియా తరపున టెస్ట్ ఫార్మాట్లో థర్డ్ ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో జైస్వాల్ అయితే ఓవరాల్గా 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండ్ రోహిత్ చూసుకున్న 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 11 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. అతనైతే వేగంగా ఆడే క్రమంలో తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే అతను 3 6లు కొట్టి సెట్ చేసిన టెంపో మాత్రం మన బ్యాటింగ్ ఒక బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చింది. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సో మన టీమిండియా అయితే కేవలం 10.1 ఓవర్స్లోనే 100 పరుగుల మార్కును దాటేశారు. అండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టీం కొట్టిన ఫాస్టెస్ట్ 100 ఇది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓవరాల్గా 285 రన్స్ కొట్టారు. అండ్ వీటిలో చూసుకుంటే ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 250 ఈ 5 కూడా ఇప్పుడు మన టీమిండియా పేరు మీదకి వచ్చేసాయి. ప్రీవియస్గా టెస్ట్ ఫార్మాట్లో ఏ టీం కూడా 5 ల్యాండ్ మార్క్స్ను ఇంత వేగంగా చేరుకోలేదు. మన ఇండియాకే పాసిబుల్ అయింది. సో ఆల్మోస్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ అంతా T20 మోడ్లోనే బ్యాటింగ్ చేశారు. టాప్ 6 బ్యాట్స్మెన్లో కేవలం పంత్ ఒకటే బౌండరీ కొట్టకుండా అవుట్ అయిపోయాడు. కానీ మిగతా ప్లేయర్స్ అందరూ చూసుకుంటే బౌండరీస్ కొట్టారు, అట్ ది సేమ్ టైం ఒక 6 అయినా కొట్టారు. సో రియల్లీ అన్బిలీవబుల్ బ్యాటింగ్. అయితే మన టాప్ 4 బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కోహ్లీ మరియు రాహుల్ పార్ట్నర్షిప్. నిజంగా 4 బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయి వాళ్ళు కాస్త నెమ్మదిగా ఆడతారేమో అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ చూసుకుంటే చాలా బ్రిలియంట్గా బ్యాటింగ్ చేశారు.
మెయిన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ బంగ్లాదేశ్ ఫీల్డర్స్ని ముప్పు తిప్పలు పెట్టేశారు. సో బంగ్లాదేశ్ కెప్టెన్ ఏం చేశాడు, మన వాళ్ళు 4లు మరి 6లు కొడుతున్నారని చెప్పి ఫీల్డర్స్ అందరినీ బౌండరీ లైన్ దగ్గర పెట్టేశాడు. మెయిన్లీ 7 నుంచి 8 మంది ప్లేయర్స్ బౌండరీ లైన్ మీద ఉండేవారు. సో దీన్ని అదునుగా చేసుకుని కేఎల్ రాహుల్ మరి విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి బాల్స్ని సింగిల్స్గా డబుల్స్గా కన్వర్ట్ చేశారు. సో జైస్వాల్, రోహిత్ మరి గిల్ వీళ్ళ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువగా బౌండరీస్ వచ్చాయి. కానీ కోహ్లీ మరి రాహుల్ వీళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు బౌండరీస్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం స్ట్రైక్ రొటేషన్ అసలు వేరే లెవెల్. నిజంగా టెస్ట్ ఫార్మాట్లో ఈ రేంజ్ స్ట్రైక్ రొటేషన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఆల్మోస్ట్ ప్రతి బాల్కి రన్ వచ్చేది. అలాగే గ్యాప్స్ని ఫైండ్ చేస్తే బౌండరీస్ కూడా కొట్టారు. సో రియల్లీ కోహ్లీ మరి రాహుల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వేరే లెవెల్. విరాట్ 35 బంతులు 47 పరుగులు చేస్తే రాహుల్ 43 బంతులు 68 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 10 overs 87 రన్స్ యాడ్ చేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 9 పరుగులు చెప్పుని కొట్టారు. అది కూడా చాలా వరకు మినిమల్ రిస్క్ తీసుకుని. మెయిన్లీ రోజు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తే ఒకప్పుడు రాహుల్ గుర్తొచ్చాడు. అసలు అతను ఇంటెంట్ తాడితే అతని ముందు ఎవరు సరిపోరు అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ అతను కొట్టిన కొన్ని షాట్స్లో మిస్టేక్ అయినవి కూడా 2 సిక్సర్లుగా మారాయి. సో కేఎల్ రాహుల్ కనుక ప్రాపర్ మైండ్ సెట్ తాడితే అతను మించిన బ్యాట్స్మెన్ ఎవరు లేరు అన్న రేంజ్లో ఉంటుంది అతని బ్యాటింగ్. ఇక కోహ్లీ చూసుకుని ఈ రోజు నాకు తన కెరియర్లో 27,000 పరుగుల మార్కును అందుకున్నాడు. అండ్ ఈ మార్కును కేవలం 594 ఇన్నింగ్స్లోనే చేరుకుని సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సో సచిన్కి 27K రన్స్ చేయడానికి 623 ఇన్నింగ్స్ పట్టాయి. కానీ కోహ్లీ మాత్రం 594 ఇన్నింగ్స్లోనే ఆ మైల్ స్టోన్ చేరుకున్నాడు. బట్ ఎనివే 50కి దగ్గరలో వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. సో ఈ రోజు మన వాళ్ళ ఆట అలా సాగింది. అసలు మైల్ స్టోన్స్ కోసం ఎవరు కూడా పట్టించుకోలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాల్ని చితక కొట్టడమే. అండ్ ఆల్సో మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు లక్ కూడా అలానే కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఏదో ఒక ఆపర్చునిటీ దొరికింది. సో లక్ ఫేవర్స్ బ్రేవ్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ రోజు వర్కౌట్ అయింది. స్టార్టింగ్లో రోహిత్ శర్మకు DRS తీసుకోకపోవడం వల్ల ఒక లైఫ్ వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ విషయంలో చూసుకుని ఒక రన్అట్ మిస్ అయింది. అలాగే స్టంప్ అవుట్స్ కూడా మిస్ అయ్యాయి. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా లక్ కలిసి వచ్చింది. సో మన బ్యాట్స్మెన్ చూపించిన తెగువకు బంగ్లాదేశ్ ఫీల్డర్స్ చాలా ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. దీనివల్ల వాళ్ళ మిస్టేక్స్ వల్ల మన టీమిండియా బ్యాట్స్మెన్కి లైఫ్స్ దొరికాయి. ఈవెన్ చివరిలో ఆకాశదీప్ వచ్చి కూడా 2 6లు కొట్టాడు. అండ్ అతను కొట్టింది విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొచ్చి కొట్టాడు 6లు. సో రియల్లీ మన వాళ్ళ బ్యాటింగ్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. నిజంగా ఒక T20 మ్యాచ్లో వైట్ డ్రెస్ వేసుకుని ఆడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. మన వాళ్ళు 34.4 ఓవర్స్లోనే 285 పరుగులు చేశారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 9 పరుగులు చెప్పుని కొట్టారు. అయితే ఇది అవుట్ స్టాండింగ్ మూవ్ ఏంటంటే డిక్లరేషన్. ఇన్ఫాక్ట్ ఇంకా కాస్త ఎర్లీగానే ఇస్తారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే మన వాళ్ళ బ్యాటింగ్ చూసి అర్థమైపోయింది రిజల్ట్ తీసుకురావాలని చూస్తున్నారు. సో జరగాలంటే ఖచ్చితంగా డే 4లో బంగ్లాదేశ్ టీంకి ఎంతో కొంత బ్యాటింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ చేత బ్యాటింగ్ చేయించకపోతే రేపు మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. సో ఒక 45 మినిట్స్ గేమ్ మిగిలి ఉందనగా మన వాళ్ళు డిక్లేర్ చేశారు ఇన్నింగ్స్ను. దీంతో మన టీమిండియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 52 పరుగుల లీడ్ దొరికింది. సో నార్మల్ సర్కమ్స్టాన్స్లో ఇంత తక్కువ లీడ్తో ఎవరు కూడా డిక్లేర్ చేయరు. బట్ మన వాళ్ళు మ్యాచ్లో ఫలితం తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టారు. అండ్ గెస్ వాట్, మన వాళ్ళు 11 ఓవర్లు బౌలింగ్ చేశారు, 2 వికెట్స్ పడ్డాయి. సో ఎగ్జాక్ట్లీ మన టీమిండియా ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో కేవలం 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ 8 వికెట్లు పడకుండా వాళ్ళు రేపు అంతా బ్యాటింగ్ చేస్తేనే టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఒక 2 సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి మన టీమిండియాకు ఒక 100 పరుగులు టార్గెట్ పెట్టినా ఈజీగా కొట్టేస్తారు మన వాళ్ళు. సో ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ టీం 26 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇంకా వాళ్ళు మన టీమిండియా స్కోర్ కంటే మరి 26 పరుగులు వెనకబడి ఉన్నారు. సో రేపు వాళ్ళు వేగంగా బ్యాటింగ్ చేస్తారా లేకపోతే స్లోగా డ్రా చేసుకుందామని చూస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రివర్స్లో మన వాళ్ళ మీద అటాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మన దగ్గర వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ టీం మన మీద అటాక్ చేస్తే 100 పరుగులకు 150 పరుగులకు ఆల్అౌట్ అయిపోతుంది. పోనీ అలా అని చెప్పి డే మొత్తం ఆడదామంటే పిచ్లో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మన టీమిండియా స్టార్ట్ అయిన దగ్గర నుండి చూసాం బాల్ టర్న్ అవడం మొదలుపెట్టింది. సో రేపటికి చూసుకుంటే పిచ్ ఇంకా స్పిన్ బౌలింగ్ అనుకూలంగా మారుతుంది. దీంతో బ్యాట్స్మెన్ సర్వ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ అశ్విన్ తను వేసిన 5 ఓవర్స్లో 2 వికెట్లు తీసేశాడు. సో అశ్విన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఈజ్ గ్రూవ్. అండ్ అతను రిథంలో ఉన్నప్పుడు అశ్విన్ ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఎనివే మన టీమిండియా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ బంగ్లాదేశ్ టీం కౌంటర్ అటాక్ చేసి 200 కంటే ఎక్కువ రన్స్ కొడితే మన వాళ్ళకి చేసి చేయడం కష్టమైపోవచ్చు. 150 రన్స్ టార్గెట్ను ఒక సెషన్లో కొట్టడం కొంతవరకు కష్టమే. అఫ్కోర్స్ కొంతమంది అనొచ్చు ఈ రోజు కొట్టేశారు కదా అని చెప్పి. అయితే ఈ రోజు ఆడిన పిచ్ కండిషన్ వేరు, రేపు ఆడబోయే కండిషన్స్ వేరు. ఎస్పెషల్లీ ఈ రోజు మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయమూ లేదు. ఫస్ట్ ఇన్నింగ్సే కాబట్టి మ్యాచ్ ఓడిపోతామనే భయం ఉండదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఆల్అౌట్ అయిపోతే మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు. సో రేపు మన టీమిండియా బౌలర్స్ బంగ్లాదేశ్ టీంకి 8 వికెట్లు తీయాలి. అట్ ది సేమ్ టైం ఎక్కువ రన్స్ ఇవ్వకూడదు. మన వాళ్ళకి టార్గెట్ మోస్ట్లీ ఒక 100 పరుగులు లోపు ఉండేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ టార్గెట్ అయితే మన టీమిండియా మీద ప్రెజర్ పడిపోద్ది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా మన టీమిండియా టెస్ట్ మ్యాచ్లో రిజల్ట్ని పుల్ ఆఫ్ చేయగలదు. చూడాలి మరి రేపు మన వాళ్ళ మ్యాచ్ను ఎలా టర్న్ చేస్తారనేది.